నమస్కారం సార్ మోరల్ మీరు అన్న క్వశ్చన్కి దానికి డెఫినెట్లీ దే ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ ఫ్రమ్ లాస్ట్ జనరేషన్స్ టు దిస్ జనరేషన్. ద రీజన్ బిహైండ్ ఈజ్ దట్ మనిషిలో సెల్ఫిష్నెస్ ఎక్కువైంది. ఓకే, నెక్స్ట్ వెళ్దాం. ఓల్డెన్ డేస్లో అందరూ కలిసి చేసేవాళ్ళు సార్, ఇప్పుడు ఎవరు అలా చేయట్లేదు, ఎవరి స్వార్థంతో వాళ్ళు బతుకుతున్నారు. ఓకే, ఓల్డెన్ చేసిన అందరూ బాగా చేసేవాళ్ళు ఇప్పుడు కలిసి చేయడం, స్వార్థం ఎక్కువైంది. మళ్ళీ సేమ్ స్వార్థం. నెక్స్ట్ ఇంకెవరు? అది అక్కడ ఆకురాడు. కాన్స్టిట్యూషన్లో లూప్ హోల్స్ బాగా క్యాచ్ చేసేస్తారు. ఏమ్మా? కాన్స్టిట్యూషన్లో లూప్ హోల్స్ ఉన్నాయి కదా. ఓరు బాబాయ్, కాన్స్టిట్యూషనల్ లూప్ హోల్స్ పైకి వెళ్ళిపోయావు. ఓకే, ఏంటి ఒకటి చెప్పినా? అఫ్కోర్స్ నాకు అంత ఐడియా లేదు సార్, కానీ అప్పటికి ఇప్పటికీ అవి బాగా నాలెడ్జ్ చేసేస్తారు. సో ఏదో ఎక్కడో పొరపాటు జరిగింది, ఏంటో తెలియదు కానీ. ఆల్ రైట్, నెక్స్ట్ ఇంకా చెప్పమ్మా. మైక్ కొంచెం స్విచ్ ఆన్ చేయించారు. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మై నేమ్ ఇస్ ప్రవీణ. నేను చెప్పాలంటే నేను దీనికి అడ్జస్ట్ చేయను. నిజం చెప్పాలంటే దీనికి నేను అడ్జస్ట్ చేయను. ఒప్పుకో. వెరీ గుడ్. ఎందుకు ఒప్పుకో చెప్పమ్మా. ప్రవీణ, వెరీ గుడ్ ప్రవీణ, చెప్పు. లాస్ట్ జనరేషన్స్ నుంచి ఈ జనరేషన్స్కి అంటే ప్రజెంట్ చేంజెస్ ఆర్ మేడ్. బికాజ్ ఒకవేళ చేంజెస్ వస్తే ఈ విధంగా మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు మంచి గురించి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. సో ప్రవీణ చెప్పేది అంతా నాన్ సెన్స్. ఇది అంతకంటే ఇప్పుడు మేము మెరుగా చెప్తే వాళ్ళు మ్యాచ్ చేస్తారు. ఇందాక మన తరుణ్ చెప్పాడు కదా, భయం గుప్పెట్లో బతుకుతున్నాం అంతే తప్ప మనం చెడిపోలేదని చెప్పాను. వెరీ గుడ్ ప్రవీణ. నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? సార్ సొసైటీలోనే ఉంటుంది సార్, మనం ఏమనుకుంటామో దాన్ని బట్టి ఉంటుంది. అప్పట్లో మనుషులు వాళ్ళ గురించి ఏమనుకున్నారు, మేమున్నప్పుడు ఎట్లా ఉన్నది అని అనుకుంటున్నారే కానీ ఖచ్చితంగా చెప్పలేం కదా సార్. సో చివరికి సమాధానం చెప్పినా నాకు అంటే వాళ్ళ కడప జిల్లా వాడు అటు ఇటు కాకుండా ఎట్లా చెప్పు. అంటే వాళ్ళ మనసు అంతకంటే చెడ్డది, అంతకంటే మంచిది, లేకపోతే అలాంటిదే. ఈ మూట్లో ఒకటి ఎంచుకోవాలి. ABC ఏంటో చెప్పు. న్యూట్రల్ సార్, ఏం మారలేదు సార్. మారలేదు, అలాంటిదే. ఆల్ రైట్, నెక్స్ట్ ఇంకెవరు? ఓకే, ఆ రెడ్ అక్కడ బాబు. మనీ తక్కువ, మనిషికి వాల్యూ ఇస్తా అన్నారు, కానీ మనీ ఎక్కువైంది, వాల్యూస్ తక్కువైంది. అంటే ఆ రోజు మనీ లేక వాల్యూస్ ఇచ్చారా, మనీ ఉండి వాల్యూస్ ఇచ్చారా? మనీ ఉన్నా కానీ మోరల్ వాల్యూస్ ఫాలో అవుతాను కాబట్టి మనిషికి వాల్యూ ఇచ్చేవాళ్ళు. కానీ ఇచ్చేవాళ్ళు. ఓకే, ఆల్రెడీ ముందు పాప. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు కళాధరి, బీకామ్ ఫస్ట్ ఇయర్. చెప్పమ్మా కళాధరి. సార్ అప్పటి కాలంలో ఉమ్మడి కుటుంబాలు మరియు వాళ్ళకు తెలిసినటువంటి విషయాలు చిన్నపిల్లలకు చెప్పేవాళ్ళు, కానీ ఈ కాలంలో చిన్నపిల్లలు వినటం లేదు. ఓకే, దీని మీద కొంచెం చర్చ పెట్టాము. ఇప్పుడు మీరంతా ఓటేయాలి. గతంతో పోలిస్తే విలువలు ఇవాళ తగ్గినాయి అనేవాళ్ళు చేయొద్దండి. విలువలేం తగ్గలేదు, గతంలో పోలిస్తే ఇవాళ కూడా విలువలు అట్లానే ఉన్నాయి అనేవాళ్ళు చేయొద్దండి. పాపం ప్రవీణ్ అంత గట్టిగా చెప్పిందే. మీరెవరో కాలం గడిచిన కొద్దీ కుర్రోళ్ళంతా పనికిరాని వాళ్ళండి, మేము చాలా గొప్పవాళ్ళని చెప్పుకోండి. మీరు కూడా అంత రేపు 30 ఏళ్ళు పోయిన తర్వాత మేము చిన్నప్పుడు అంత గొప్పగా ఉండేవాళ్ళం అని మీరంతా పనికిరాని వాళ్ళని మీరు పిల్లలకు చెప్తారు. పచ్చి అబద్ధమే. విలువలేం పెద్దగా మారవు, ఫ్యాషన్లు మారుతాయి. మా రోజుల్లో కట్టుబొట్టు వేరుగా అవన్నీ కూడా ట్యాబూస్, విలువలు కాదు అవి. ప్రతి తరంలో కూడా ఫ్యాషన్లు మారుతాయి. అప్పుడు పంచి కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ప్యాంట్ వేసుకుంటున్నారు. అప్పుడు ఏదో పూర్తిగా చీర కట్టేసి కొంగు తల కప్పుకునే వాళ్ళం. ఇప్పుడంతా మీరు రకరకాల వెస్ట్రన్ డ్రెస్ వేసుకుంటే ఇలాంటివి మాట్లాడుతుంటారు. ఇవన్నీ కూడా వాల్యూస్ కాదు.